ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఒక పక్క పడుకోవాలి, ఆ పక్క పడుకోవాలా అని కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అవును. సో స్లీపింగ్ పొజిషన్స్ గురించి చెప్పండి. ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ 5 months ఎట్లా అంటే గర్భసంచి పై వరకు ఇంకా రాబోడ్డు వరకు వస్తుంది కాబట్టి అక్కడ ఉండే మెయిన్ వెజల్ ఉంటుంది. ఆ వెజల్ని బ్లాక్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఫస్ట్ 5 months ఎట్లన్నా అటు పడుకోవచ్చు. బట్ యూజువల్గా మనం బోర్లా అయితే పడుకోలేరు కదా, పడుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎక్కువగా వచ్చి లెఫ్ట్ సైడే తిరిగి పడుకోండి అని చెప్తామన్నమాట. 5 months తర్వాత నుంచి అయితే ఖచ్చితంగా. కానీ 5 monthsలో పడుకోవాలి అంటే నీకు ముందు నుంచి అలవాటు ఉండాలి కదా. సో ఫస్ట్ నుంచే మేము చెప్పడం జరుగుతుంది అనమాట, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అని. సో బట్ ఇంపార్టెన్స్ వచ్చి 5వ నెల పై నుంచి ఎక్కువ లెఫ్ట్ సైడే పడుకోవాలి. ఎందుకంటే గర్భసంచి పెరిగే కొద్దీ ఆ వెజల్స్, మెయిన్ ఇంపార్టెంట్ వెజల్స్ని బ్లాక్ చేయడం వలన బేబీకి గర్భసంచికి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల బేబీకి కూడా బ్లడ్ సప్లై తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఆ వెజల్ని మనకి గర్భసంచి ఆ యూట్రస్ కొంచెం బ్లాకింగ్ ఉండదు అనమాట. సో లెఫ్ట్ సైడే ఎక్కువసేపు తిరిగి పడుకోవాలి. సపోజ్ బట్ ఎంతసేపు అని లెఫ్ట్ సైడే పడుకుంటాం డాక్టర్ గారు, చాలా నొప్పి వస్తుంది, ఇంకా ఇంకొక సైడ్ కూడా తిరిగి పడుకోవచ్చా, లేదంటే స్ట్రైట్గా పడుకోవచ్చా అని చాలామంది అడుగుతారు. అట్లా డెఫినెట్గా ఒక సైడే పడుకోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. అందులోనే గర్భిణీ స్త్రీకి ఇంకా ఇబ్బంది ఉంటుంది. బట్ అప్పుడు మీరు ఏం చేయాలంటే అట్లీస్ట్ కొంతసేపు రైట్ సైడ్ తిరిగి పడుకొని మళ్ళీ వెంటనే లెఫ్ట్ తిరిగి పడుకోండి. అంతే తప్ప స్ట్రైట్గా అయితే అస్సలు పడుకోకూడదు. ఎందుకంటే కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది బ్లడ్ సప్లై బేబీకి, యూట్రస్కి వెళ్ళే బ్లడ్ సప్లై. సో అప్పుడు డెఫినెట్గా ఆటోమేటిక్గా బేబీకి కూడా సప్లై తగ్గుతుంది. కాబట్టి బేబీ హార్ట్ బీట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో లెఫ్ట్ సైడ్ అనేది బెస్ట్ పొజిషన్. ఎస్, యా.